స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు ట్రేడింగ్లు చేసి అత్యంత తక్కువ సమయంలో రిచ్ అవ్వడం సాధ్యమా? దీనికి సమాధానం అవుననే చెప్పొచ్చు. ఎప్పుడైతే నువ్వు లాంగ్ టర్మ్కి ఒక మంచి ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తావో. అవుననే చెప్పొచ్చు ఎప్పుడైతే నువ్వు షేర్ ప్రైస్ కంటే కూడా కంపెనీ చేసే బిజినెస్పై ఫోకస్ చేస్తావో. అలాగే ఎప్పుడైతే నువ్వు కంపెనీ నుండి వచ్చే రిటర్న్ని తిరిగి ఇన్వెస్ట్ చేస్తే కాంపౌండింగ్ యొక్క అందం కనిపిస్తుంది. స్టాక్ మార్కెట్లో ప్రాపర్ అనాలిసిస్ చేసి కంపెనీలను స్టడీ చేయడం, కంపెనీని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ స్టాక్ మార్కెట్లపై నాలెడ్జ్ కలిగి ఉండి ఎవరి సజెషన్స్ తీసుకోకుండా ఉంటే నష్టపోయిన వాళ్లకంటే కూడా మంచి రిటర్న్స్ సంపాదించిన వాళ్లు చాలామంది ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్లు చేసి రిచ్ అవ్వాలని అనుకుంటే నువ్వు తప్పనిసరిగా కంపెనీని అనాలిసిస్ చేయడం, బిజినెస్ని అర్థం చేసుకోవడం, రీసెర్చ్ చేయడం, కంపెనీని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం, పేషెంట్గా ఉండటం, డిసిప్లిన్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ చేస్తేనే స్టాక్ మార్కెట్ యొక్క అందం నీకు కనబడుతుంది. ట్రేడింగ్ అనేది పూర్తిగా సైకాలజీపై ఆధారపడి ఉంటుంది. సరైన టైంలో ఎంట్రీ, సరైన టైంలో ఎగ్జిట్ అవ్వడం, గతంలో చేసిన తప్పులను మళ్లీ చెయ్యకుండా తప్పుల నుండి నేర్చుకుంటూ కొంత అనుభవం గెయిన్ అయితే ఎవరి టిప్స్, ఎవరి సజెషన్స్ వినకుండా నీ సొంతంగా అనాలిసిస్ చేసి నీ సైకాలజీతో ట్రేడ్లు చేసి అవి రైట్ అయినా రాంగ్ అయినా పూర్తిగా నీమీద ఆధారపడి ఉంటాయి. నువ్వు ఆలోచించి నిర్ణయాలు ప్లాన్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ సాధ్యమే. కానీ ట్రేడింగ్లో సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. ఇది పూర్తిగా నీమీదే ఆధారపడి ఉంటుంది. ఫైనల్గా నాలెడ్జ్ లేకుండా, పేషెన్స్ లేకుండా, డిసిప్లిన్ లేకుండా, కన్సిస్టెన్సీ లేకుండా, సాక్రిఫైస్ లేకుండా, హార్డ్ వర్క్ లేకుండా ఏ ఫీల్డ్లోనూ సక్సెస్ సాధ్యం కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టాక్ మార్కెట్ కాన్సెప్ట్లు నేర్చుకోవాలని అనుకుంటే మరిచిపోకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.